शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రవి గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 మధ్యకాలంలో సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అంటే బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు సూర్య భగవానుడు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయం మనం చూసినట్టయితే, వృశ్చిక రాశి నుండి మిథున రాశి అష్టమ స్థానం అవుతుంది. అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ స్థానము దుస్థానము, ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. సరే, సూర్యుడు తర్వాత వృశ్చిక రాశి అధిపతి కుజుడు. రవి కుజులకు ఎలాంటి సంబంధం ఉంది అనే విషయము చూసినట్టయితే మిత్రత్వం. అంటే రవి కుజులకు మిత్రత్వం ఉంది. తర్వాత సూర్యుడు బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు, అది కూడాను మిత్రత్వాన్ని మనకు సూచిస్తుంది. కనుక రవి, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ గోచారం లోపల. కాబట్టి ఈ 3 గ్రహాలకు మిత్రత్వం ఉంది. అష్టమ స్థానము దుస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ గ్రహాల మధ్యన మిత్రత్వం ఉంది గనక ఆ దుష్ఫలితాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఒక పక్కన వృశ్చిక రాశి వారికి గురువు మంచి స్థానంలోకి వచ్చాడు, భాగ్యస్థానంలోకి వచ్చాడు. దాని ప్రభావం కూడాను ఇండైరెక్ట్గా ఉంటుంది. అయితే ఈ అష్టమ స్థానంలో ఈ ఒక్క నెల రోజులు అష్టమ స్థానంలో ఉంటున్నాడు. 15 జూన్ నుండి 16 జూలై
ఈ మధ్యకాలంలో ఏ విషయాలపై ప్రభావాన్ని చూయిస్తాడు అనేది చూసినట్టయితే ముఖ్యంగా అష్టమ స్థానము ఆటంకాలు, అనుకోని సంఘటనలు, మనము అనుకున్న దానికి విభిన్నంగా ఫలితాలు ఉండడము, తర్వాత రహస్యంగా మనకు కొన్ని ఇబ్బందులు జరగడం, అంటే మనకు గిట్టని వాళ్ళ మూలకంగా మనము ఊహించం, వాళ్ళ మూలకంగా మనకు అనర్థం జరుగుతుంది అనే విషయం మనము ఊహించం, కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అనుకోని మార్పులకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఫలితాలు అష్టమ స్థానంలో సూర్యుడు సంచరించడం మూలకంగా కలుగుతాయి. అయితే ఈ మిత్రత్వము, ఈ గ్రహాలు అధిపతులను కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఒకమారు చూద్దాం. పనుల లోపల ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది, అంటే ప్రెషర్ పెరుగుతుంది, వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. ఆఫీసు లోపల అదనపు బాధ్యతలు మీరు చేపట్టవలసినటువంటి సమయము, ఫోర్స్డ్గా మీకు కొన్ని పనులు అప్పచెప్తారు, తద్వారా మీరు టెన్షన్కు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక వర్క్ ప్లేస్ లోపల అధికారులతో విభేదాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో మీరు కొంత రిస్క్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అంటే బ్లైండ్గా మీరు వ్యాపారం చేయకుండా, వ్యాపారము చేస్తున్నప్పుడు క్రయ విక్రయాల లోపల కూడాను జాగ్రత్త వహించండి. తద్వారా మీకు కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. పెట్టుబడులు ముఖ్యంగా జాగ్రత్తగా చేయండి వ్యాపారస్తులు. పూర్వాపరాలను ఆలోచించి మనం పెడుతున్నటువంటి వస్తువు పైన, ఏదైతే మనం పెట్టుబడి పెడతామో దానికి సంబంధించినటువంటి విషయాలపైన మీరు మనస్సు నిలపండి. ఊహించని ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనములతో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి రిపేర్లు, తద్వారా మనము చేసేటువంటి పనుల లోపల ఆలస్యము, ఆటంకాలు ఇలాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ప్రమాదాలకు కూడాను ఈ అష్టమ స్థానం కారణమవుతుంది. అయితే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు గనక ఈ ఒక్క నెల మీరు కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మిగతా రోజుల లోపల గురువు యొక్క ప్రభావం మూలకంగా ఈ సూర్యుడి యొక్క సంచార ప్రభావం కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. భార్యాభర్తలు ఓపికతో ఉండడానికై ప్రయత్నాలు చేయండి. కుటుంబం లోపల పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మట్టుకు అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మానసికంగా మట్టుకు కొంత ఒత్తిడి కనబడుతుంది. విద్యార్థులు చదువు విషయమై బాగా శ్రద్ధ చూపాలి, శ్రమించాలి. మీరు అశ్రద్ధ వహించినట్టయితే మీరు అనుకున్న ఫలితాలు రావు. ఈ గ్రహస్థితి మూలకంగా సూర్యుడు మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక మీరు కష్టపడితే ఫలితం మీకు అనుకూలిస్తుంది. ఇకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, వృశ్చిక రాశి వాళ్ళు ఈ 15 జూన్ నుండి 16 జూలై మధ్యకాలంలో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. పూర్వాపరాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో, అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాలలో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉంది ఆ సూర్యుడి పైన లేదా
అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది గనక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.